వెల్కమ్ టు ట్రిగర్ విసుందర్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట దినం సెప్టెంబర్ 17. హిస్టరీ మీద అనేక వక్రీకరణలు జరుగుతున్న నేపథ్యంలో అసలైన చరిత్ర ఏంది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాధించిన విజయాలు ఏంది అనే అంశాలని మాట్లాడడానికి ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ సిపిఎం పార్టీ సెక్రటేరియట్ సభ్యులు చెరుపల్లి సీతారాములు గారు. ఆయనతో మాట్లాడుతారు. నమస్తే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సెప్టెంబర్ 17కి సంబంధించి అనేకమైన అడావిడి గడిచిన 4-5 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వమే దిగి ఇక్కడ ఒక యాక్టివిటీలు చేయడం, దాని చుట్టూ పెద్ద ప్రచారం చేయడం, ప్రాపగండా చేయడం జరుగుతుంది. ఇవన్నీ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్రే లేదు. అసలు బీజేపీ పుట్టలేదు కదా. పుట్టలేదు. బీజేపీ పుట్టనప్పుడు వాళ్ళ పాత్ర ఉండదుగా. మరి ఆర్ఎస్ఎస్ ఉన్నది అప్పటికి, కానీ బీజేపీ పాత్ర ఏమీ లేదు. ముఖ్యంగా నైజాంలో భూస్వామ్య విధానం కొనసాగుతున్నటువంటి కాలం అది. ఒక్కొక్కరికి 50,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు, 1,50,000 ఎకరాలు గ్రామాలకే భూస్వాముల చేతుల్లో ఉండేది. ఆ రోజుల్లో భూస్వాములు, జాగీర్దారులు, జమీందారులు, ఇనాందారులు రకరకాల పేర్లతో తెలంగాణ రాష్ట్రంలో ఆ విధమైనటువంటి దోపిడీ కొనసాగేది. దోపిడీ కూడా అత్యంత భయంకరంగా ఉండేది. అంటే నా వయసులో ఉన్న వాళ్ళం, మేము నేరుగా చూసిన వాళ్ళకి కాదు. కాకపోతే మా చిన్నప్పుడు ఆ ఛాయలు మాత్రం చెరిగిపోలేదు అప్పటికి. దోపిడీ భూస్వామ్య వ్యవస్థ వల్ల ఇదంతా అరాచకాలు ఇవన్నీ నా గ్రామంలో, నా చుట్టుపక్కల గ్రామంలో కూడా ఆ ఛాయలు, అంటే నేను 1954లో నేను పుట్టిన ఆ ఛాయలు, దాని ప్రభావం మేము అనుభవించిన వాళ్ళనే. ఎట్లా ఉండాలి అంటే మీరు చిన్నప్పుడు ఎందుకంటే అందరూ హిస్టరీ మాట్లాడుతున్నారు, చరిత్ర రాసింది మాట్లాడుతున్నారు. మీరు చిన్నప్పుడు గ్రామీణ వ్యవస్థలో ఈ భూస్వాములు అంటామా, లేదు ఈ దొరలు అంటామా, వీళ్ళకి సంబంధించిన డామినేషన్ కానీ ఎట్లా ఉండేది కింది వర్గాల పైన? అంటే ఆ రోజుల్లో భూస్వాముల దగ్గర 200 ఎకరాలు, 300 ఎకరాలు, 150 ఎకరాలు ఉన్న భూస్వాములు మా గ్రామంలో కూడా ఉన్నారు. తర్వాత పోలీస్ పటేల్, మాలీ పటేల్ ఈ వ్యవస్థ ఉండేది. నా చిన్న ఉన్నప్పుడు కూడా విన్నాను. ఉండేది. వాళ్ళు ఆ భూస్వాముల యొక్క వారసులుగా వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు వీళ్ళు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి వాళ్ళు కచ్చేరు అనేది ఉంటది, కావడి, కచ్చేరు రచ్చబండ. పొద్దుగాలు వచ్చి ఆ రచ్చబండల మీద వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళ ముందల ఆడవాళ్ళు అయితే అసలు పోరు, మగవాళ్ళు కూడా చెప్పులు ఇడిచి చేత పట్టుకొని నడుచుకుంటూ పోవాలి. మీరు చిన్న ఉన్నప్పుడు? మా చిన్నప్పుడు నేను మా ఊళ్ళో అనుభవించిన వాళ్ళం మేము. తర్వాత భూములన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కాబట్టి ఆ వ్యవసాయ కూలీలు వాళ్ళ భూముల మీద ఆధారపడాలి, కల్లుగీత కార్మికులు వాళ్ళ భూముల్లో ఉన్న చెట్ల మీద ఆధారపడాలి, సాధారణమైన ప్రజలు ఆ రోజుల్లో ఈ గ్యాస్ ఇదంతా ఎక్కడిది, కట్టె కావాలి, పెండ కావాలి. పెండకు పోవాలన్నా, కట్టెలకు పోవాలన్నా వాళ్ళ భూములకు పోవాలి. గొర్రెల మేకల పెంపకందారులు ఉన్నారు, మేతకు పోవాలన్నా, దేనికి పోవాలన్నా వాళ్ళ భూముల్లోకే పోవాలి. చాకలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ భూముల్లోనే చిన్న చిన్న కుంటలు, చెరువులు అవి ఉండేది. ఆ విధంగా అనేక రకాల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా వాళ్ళ మీద ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అప్పుడు వీళ్ళకు పెట్టి, నా భూమిలో మీరు బెండ తీసుకుపోతున్నారు, నా భూమిలో మీరు కట్టెలు తీసుకుపోతున్నారు, నా భూమిలో మీరు చెట్లు ఎక్కుతున్నారు, నా భూమిలో వ్యవసాయం కూళ్ళకు వస్తారు, మా వల్ల మీరు బతుకుతున్నారు, మాకెందుకు ఎట్టి చేయకూడదు. వెట్టి అంటే డబ్బులు ఇవ్వకుండా పని చేసి పెట్టాలి. వ్యవసాయ కూలీలు ఉన్నారు, వాళ్ళు పోయేది, పాపం పని చేసేది, డబ్బులు ఇవ్వకపోయేది,
తిప్పి తిప్పి ఇస్తే ఇచ్చేవాళ్ళు, లేకపోతే కొంతమందికి ఎగ్గొట్టేవాళ్ళు. గౌండ్లో ఉన్నారు కళ్ళు పోయాలి వాళ్ళకి, డబ్బులు ఇచ్చేది లేదు. గొర్రెలు మేకలు ఉన్నాయి, అప్పుడు ఇప్పుడు పండుగ పప్పు వస్తే ఒక గొర్రె మేకో తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళ ఇళ్ళలో పెళ్లిళ్ళు ఉంటే పుణ్యానికి పని చేసి పెట్టాలి. ఈ విధంగా వెట్టి చాకిరి అనేది కళ్ళారా మేము చూసినాము. అయితే మేము చూసిన దానికి ఆ రోజుల్లో ఉన్న దానికి చాలా వ్యత్యాసం. మళ్ళీ మీరు చూసిన దానికి పోరాటం కన్నా ముందు చాలా వ్యత్యాసం కదా. ఆ రోజుల్లో అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులు. మేము చూసిన కాలంలోనైనా ఓ స్వాతంత్ర్యం రావటం, పరిపాలన ఉండటం, ప్రజాప్రతినిధులు ఉండటం, కొంత అవేర్నెస్ రావటం, కమ్యూనిస్టుల ఉద్యమాల ఫలితంగా ప్రజల్లో చైతన్యం రావటం, వయోజన పాఠశాలలు నడిపితే కొంత చదువు నేర్చుకోవటం, అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యమాల ద్వారా సమస్యలు పరిష్కారం అయితే అనే చైతన్యం రావటం ద్వారా కొద్దిగా ఎదురు తిరిగి అడగగలిగినటువంటి శక్తులు తయారైన కాలం అది. కానీ ఆ రోజుల్లో ఇట్లాంటి పరిస్థితి లేదు కదా. మాట్లాడే అవకాశం లేదు, భాష లేదు, వాళ్ళకి ఎదురు తిరిగే అవకాశం లేదు. పటేల్ పట్టువారుల వ్యవస్థ అత్యంత భయంకరంగా ఉండేది. మా కాలంలో అంత భయంకరంగా ఉంటే ఆ రోజుల్లో ఇంకెంత భయంకరంగా ఉండేదో ఊహించుకోవడం అంటే చాలా కష్టమైనటువంటి పని. ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చి, చదువులు వచ్చి, హక్కులు వచ్చి, ఎవరి కాలం మీద వాళ్ళు బతుకుతున్నప్పుడు కూడా ఒక పోరాటం చేయాలంటే, తిరగబడాలంటే వెనక ముందు ఆలోచించే కాలం. మరి మీరు ఇప్పుడు చెప్పినట్టు ఊర్లలో ఉన్న భూములది, వ్యవస్థలది, సంపదలది దేనికి దగ్గరకోవాలన్నా వాళ్ళ మీద ఆధారపడి బతకాల్సిన బడుగు జీవులు, చదువుకోని నిరక్షరాస్యులు వాళ్ళ మీద తిరగబడేటట్టు అసలు ఆ చైతన్యం ఎట్లొచ్చింది? ఎవరు నోరు పోసిర్రు? ఎట్లా సాధ్యమైంది? అంటే నోరు లేని వాళ్ళు నోరు వేసుకొని, లేకపోతే ఏ ఆయుధం లేని వాళ్ళు ఏది దొరికితే దాంతో కొట్లాడే స్థితికి ఎట్లా వాళ్ళు చైతన్య పరచబడ్డారు? ఆ రోజుల్లో ఉన్నటువంటి దోపిడీని భరించలేని కాలం వచ్చింది. ఈ భరించలేని కాలం వచ్చినప్పుడే అప్పుడు స్వాతంత్రోద్యమ కాలం నడుస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. అయితే తెలంగాణలోనేమో నైజాం రాచరిక పాలన, ఇక్కడ బ్రిటిష్ వ్యతిరేక పోరాటం లేదు, దాదాపు లేదు. ఆంధ్ర ప్రాంతం అంతా బ్రిటిష్ వాళ్ళలో ఉంది కాబట్టి అక్కడ స్వాతంత్రోద్యమం, బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పోరాటం అక్కడ జరిగేది. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేక పోరాటం చాలా నామినల్. కాకపోతే స్వాతంత్రోద్యమ కాలంలో దాని ప్రభావం చేత ఇక్కడ కూడా కొంత అక్కడక్కడ ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏంటంటే దేశంలో సుమారు 650 సంస్థానాలు ఉన్నాయి. ముఖ్యంగా సంస్థానాల్లో నైజాం సంస్థానం చాలా పెద్ద సంస్థానం. ఎందుకంటే ఇది ఒక దేశానికి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్, మౌలిక సౌకర్యాలు ఉన్నాయి, సొంత కరెన్సీ ఉంది, అదేవిధంగా అసెంబ్లీ ఉంది, అదేవిధంగా అన్ని రకాల ప్రజాపాలనకు సంబంధించినటువంటి వసతులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. అందుకనే ఇక్కడ నైజాంతో సమస్య తెచ్చుకోవటం కాంగ్రెస్ కి ఇష్టం లేదు. ఎందుకంటే ఈ సంస్థానాలను కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాడుకోవచ్చు అనే భావజాలంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్యమాలు ఏం చేయలేదు తెలంగాణ. కానీ ఆంధ్ర మహాసభతోని ఆర్య సమాజం కొన్ని కార్యక్రమాలు, హిందూ మతంలో సంస్కరణలు, కొన్ని సంస్కరణోద్యమాలు కొన్ని ఆర్య సమాజం వాళ్ళు చేశారు. ఆంధ్ర మహాసభ మాత్రం ఖచ్చితంగా నిజాం రాచరిక పాలనకు వ్యతిరేకంగానే కార్యక్రమాలు కొనసాగించడం అనేది జరిగింది. ఆ రోజుల్లో రాత్రి బళ్ళు పెట్టడం, వయోజన పాఠశాల నడపటం, జీతగాళ్ల సంఘాలు పెట్టడం, ఇట్లాంటి కొంత చైతన్యం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వేదికనే ఆంధ్ర మహాసభ వేదిక. అయితే ఈ వేదిక సరిపోవట్లేదు. ఈ వేదికని కమ్యూనిస్టులు వాడుకోని తద్వారా ప్రజల్ని మరింత చైతన్యవంతం చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది జరిగింది.
ముఖ్యంగా భూస్వాముల యొక్క దాడులు దౌర్జన్యాలు చాలా భయంకరమైనటువంటి దౌర్జన్యాలు. విష్ణూరు దేశ్ముఖ్, విష్ణూరు రామచంద్రారెడ్డి దాదాపు 1,50,000 ఎకరాల భూమి అతనికి ఉండేది. నేను చాగల ఐలమ్మ ఆ రోజుల్లో ఆ భూస్వాముల దగ్గర, అంటే విష్ణూరు దేశ్ముఖ్ కన్నా చిన్న భూస్వాముల దగ్గర భూమి కౌలుకి తీసుకొని కౌలుకు చేస్తుంటే ఈ కౌలుని కూడా దోసుకోవడం కోసం విష్ణూరు దేశ్ముఖ్ గుండాలు ప్రయత్నం చేయటం అనేది జరిగింది. ఆ సందర్భంలో చాకల ఐలమ్మ, మా పంట మేము కాపాడుకుంటాం, మేము కష్టం చేసినటువంటి పంట ఇది, మీరెవడరా తీసుకుపోవటానికి అని ఎదిరించి నిలబడినటువంటి ధైర్యం చేసింది చాకల ఐలమ్మ. ఆ చాకల ఐలమ్మకు కూడా 5 కొడుకులు ఉండటం, ఎవరిచ్చారు ఆ ధైర్యం? ఆ ధైర్యం కొనసాగటానికి ఆంధ్ర మహాసభ కారణము. ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ పోరాటాల్లో అప్పటికే ఆమె ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు పాల్గొంటున్నటువంటి పని ఉన్నది. అప్పటికి కమ్యూనిస్టులు ఆయుధాలు చేతపట్టకుండానే ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాలు చేయటం అనేది జరిగింది. ముఖ్యంగా చదువు, అందరికీ చదువు నేర్పడానికి గ్రంథాలయాలు పెట్టడం, రాత్రి బడులు పెట్టడం, వయోజన పాఠశాల నడపటం, తర్వాత వ్యక్తికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు నడపటం, ఇవన్నీ ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాలు కమ్యూనిస్టులు ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులను ఆర్గనైజ్ చేయటానికి సుందరయ్య గారి నాయకత్వం, అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం, సుందరయ్య గారి నాయకత్వం ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమాల్లో ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలన్నింటినీ కూడా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో భాగంగా తీర్చిదిద్దే పనంతా సుందరయ్య గారి నాయకత్వంలో జరిగింది. ఆ విధమైనటువంటి పాత్ర, అంటే జనరల్ ఉద్యమాలని కమ్యూనిస్టులు నిర్మాణపరమైనటువంటి ఉద్యమాల కింద దీన్ని తీర్చిదిద్దటం అనేది జరిగింది. ఆ విధంగా కమ్యూనిస్టుల యొక్క ప్రాబల్యం ఆంధ్ర మహాసభలో పెరిగింది. ఆ విధంగా రాజనారాయణ రెడ్డి, మగ్దుమ్ మొహియుద్దీన్, అదేవిధంగా రాజ్ బహదూర్ గౌడ్, బద్దం ఎల్లారెడ్డి, తర్వాత ఆంధ్ర నుంచి వచ్చినటువంటి నాయకత్వం అంతా ఇందులో ఇన్వాల్వ్ కావటం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ బాగా జరిగినాయి. అది కాలక్రమేణా దొడ్డి కొమరయ్య అమరత్వంతో, ఎందుకంటే అప్పటికి ఒడిసెలు, కర్రలు, సాధారణమైనటువంటి పద్ధతుల్లో భూస్వాములు ఎదుర్కొన్న వాళ్లే. ఆ రోజుల్లో గుత్ప సంఘం అని కూడా ఏంటి గుత్పల సంఘం అంటే భూస్వాముల యొక్క రౌడీలు వచ్చి ఎంట పడితే వాళ్ళని తరమాలంటే ఇల్లు చేతుల కర్ర ఉండాలి కదా. అందుకని గ్రామాలను గుత్పల సంఘాలే పెట్టుకున్నారు ఆ రోజుల్లో. వాళ్ళు ఎవరన్నా వస్తే 10 మంది అందుకొని గుత్పలు అందుకొని అలంటపడి తరిమినటువంటి సంఘటనలు ఉన్నాయి. చాగలైనమ్మ పోరాటంలో గుత్పలే మరే. అప్పుడు తుపాకులు ఎక్కడిది? చాగలైనమ్మ పండించినటువంటి పంటని దోసుకుపోవడానికి వస్తే ఈ గుత్ప సంఘమే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా కాచం కృష్ణమూర్తి గారు, అదేవిధంగా ఇక్కడ రామచంద్రారెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళంతా ప్రోత్సాహంతో గుత్పలు అందుకొని వెనకమ్మడి పడ్డారు. ఆ గుత్ప సంఘంతోనే ఆ భూస్వాములు పరారైపోయారు. ఎప్పుడైతే గుత్ప సంఘాలతో భూస్వాముల గుండాలు పరారైందో అప్పుడు సాధారణ జనానికి ధైర్యం వచ్చింది. అంటే భూస్వాముల గుండాలని కూడా తరమొచ్చు, ఎదిరించవచ్చు, మనం ఐక్యంగా ఉంటే 4 కర్రలు తీసుకుంటే వాళ్ళు ఎదుర్కోవడం పెద్ద కష్టం కాదు, వాళ్ళని ఎదిరించవచ్చు, తరమొచ్చు, తన్నొచ్చు అని ఒక ఇన్స్పిరేషన్, ఒక ధైర్యం కలగటానికి ఆ ఇన్సిడెంట్ ఒక అవకాశం కలిగింది. దాని తర్వాత ఇక ఊరూర సంఘాలు పెట్టుకోవటం, ఊరూర గుత్ప సంఘాలు పెట్టుకోవటం, ఇదంతా జరిగింది. తర్వాత నుండి ఆయుధాలు పట్టాల్సిన పరిస్థితి ఎందుకు నెట్టబడ్డది ఈ ఉద్యమం అనేది? అంటే నైజాం అంటే అప్పటికి రజాకార్ల ఎంట్రన్స్
రజాకారులు ప్రారంభం నుంచి ఉన్న వాళ్ళు ఏం కాదు. ఎప్పుడైతే కమ్యూనిస్ట్ ఉద్యమం బలంగా రంగం మీదకి వచ్చి భూస్వాముల గుండాలని తరుముతున్నటువంటి, వాళ్ళని బెదిరించి వాళ్ళ ఊళ్ళని లాక్కొని ప్రజలకు పంపిణీ చేస్తున్నటువంటి కాలంలోనే వాళ్ళ తాబేదారులు, అంటే నైజాం రాజుకు తాబేదారులుగా ఉన్న హిందూ భూస్వాములే. విష్ణువు దేశ్ముఖ్, విష్ణువు రామచంద్రారెడ్డి ఎవరు హిందువే. ఇట్లాంటి వాళ్ళందరూ రాజు దగ్గర మొరపెట్టుకొని, మీరు గనక ఒక పోటీ సైన్యాన్ని తయారు చేయకపోతే మేము గ్రామాల్లో ఉండలేము, మేము పన్నులు వసూలు చేయలేము, మీకు పన్నులు కట్టలేము, కాబట్టి పోలీస్ సరిపోవట్లేదు, మీరు సొంత సైన్యాన్ని తయారు చేయాలని ఈ దొరలంతా అక్కడ ముత్తుకోవటం వల్ల అప్పుడు రజాకారుల వ్యవస్థ ప్రారంభమైంది. అంటే రజాకార వ్యవస్థ స్టార్ట్ కావడానికి హిందూ దొరలు వీళ్ళ 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 బాధ, వీళ్ళ ఆవేదన అక్కడ చెప్పుకోవటం వల్ల ఏదన్నా బయటనేమో స్వాతంత్రోద్యమం నడుస్తున్నది, దాని ప్రభావం తెలంగాణ మీద పడుతున్నది. అప్పటికి ఆర్య సమాజం కొంత సంస్కరణోద్యమాలు నడుపుతున్నది. దీని ప్రభావం చేత ఆంధ్ర మహాసభ వచ్చింది. ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టులు ఎంటర్ అయ్యిండ్రు. విష్ణు రామచంద్రారెడ్డి దొరల యొక్క రౌడీల్ని అదరగొట్టి బెదరగొట్టి వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళు కాపాడుకునేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే మరొక సైన్యం కావాలి అని చెప్తే అప్పుడు కాసిం రజ్వీ, నైజాం కాలంలో కాసిం రజ్వీని వాళ్ళ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు, రజాకారుల సంఘానికి అధ్యక్షుడు. ఈ విష్ణు రామచంద్రారెడ్డి ఉపాధ్యక్షుడు, ఆయన అధ్యక్షుడు. రజాకారులందరూ ముస్లింలే అని ప్రచారం చేస్తున్నారు బీజేపీలో. చాలా తప్పు. రజాకారులను తెచ్చుకున్నదే భూస్వాములు. ఆ రజాకారుల సంఘానికి కాసిం రజ్వీ అధ్యక్షుడైతే విష్ణు రామచంద్రారెడ్డి ఉపాధ్యక్షుడు. ఇది ఎవరికి తెలియదు. అవును, చాలా ప్రచారంలో లేదు. మీలాంటి వాళ్ళు మాట్లాడితే గానీ ఆ విషయాలు మాలాంటి వాళ్ళకు కూడా తెలియని పరిస్థితి. అది తెలియదు. తెలియక రజాకారులు తెచ్చిందే భూస్వాములు. ఆ రజాకారుల సంస్థకి విష్ణు రామచంద్రుడు ఉపాధ్యక్షుడు. ఆ విధంగా రజాకారుల రంగం మీదకి వచ్చి, అంటే ముస్లిం రాజు కాబట్టి మన రాజ్యాన్ని కాపాడుకోవాలంటే మనం నిలబడాలి, తెగబడాలి అనే ఒక పైత్యాన్ని, ఒక ద్వేషభావాన్ని రజాకారులకు ఎక్కించి రజాకారులు గ్రామాల మీద పెట్టారు. ఈ రజాకారులు భూస్వాముల భూముల్ని కాపాడటం కోసం, కమ్యూనిస్టుల యొక్క ప్రతిఘటనని ఎదుర్కోవటం కోసం ఈ రజాకారులను తీసుకొచ్చుకుని వాళ్ళ గడీలలో పెట్టి సాధిందే ఈ భూస్వాములు. మీరేమో ఇట్లా చెప్తున్నారు. అసలు మొన్న గూడూరు నారాయణ రెడ్డి అని చెప్పేసి బీజేపీ లీడర్, మీకు కూడా ఆయన ఐడియా ఉంటుంది, తెలుసు నాకు. ఆయన డబ్బులు కోట్లు ఖర్చు పెట్టి రజాకార్ ఫైల్స్ అని ఒక సినిమా తీసి దాంట్లో హిందూ ప్రజలంతా ముస్లిం రాజుకు, ముస్లిం సైన్యమైన రజాకార్లకు వ్యతిరేకంగా కొట్లాడిర్రు అని ఒకటి సినిమా చూపించారు తెలంగాణ సమాజానికి. చాలా తప్పుడు సినిమా అది, చరిత్రను వక్రీకరించే సినిమా అది. ఆ రోజుల్లో ముస్లింలు కూడా చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. అంతెందుకు 1940లోనే షేక్ బందగి ఆయన ఉన్న కొద్దిపాటి భూమిని నైజాం కాలంలోనే విష్ణు రామచంద్రారెడ్డి భూస్వాముల యొక్క వాళ్ళ అనుచరులు ఈయన భూమిని కాజేయటం కోసం ప్రయత్నం చేశారు. ఈ భూమిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళ పాలన పంచాయతీ వస్తే వాళ్ళ పాలి వాళ్ళకి విష్ణు రామచంద్రారెడ్డి యొక్క గూండాలు సహకారం అందించారు. వాటికి వ్యతిరేకంగా బందగి చాలా పెద్ద పోరాటం చేసిండు. ఆ రోజుల్లో కోర్టుల్లోకి పోయిండు, హైకోర్టు దాకా పోయిండు, కోర్టుల్లో గెలిచిండు. గెలిచినటువంటి కాగితాలు తీసుకొని ఊర్లోకి పోతుంటే ఊరు బయట విష్ణు రామచంద్రారెడ్డి గుండాలు దాడి చేసి చంపేయటం అనేది జరిగింది. అంటే కోర్టులో గెలిచిన తర్వాత చంపేయడం అంటే ఏం మెసేజ్ ఇద్దామని సొసైటీకి? మాకెదురు నిలబడటమే కష్టం అనుకుంటే మాకు వ్యతిరేకంగా కోర్టు పోయి
కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోగలిగిన శక్తి వస్తే ఇక మా చేతిలో వాడు ఉంటాడు, భయం అనేది పోతుంది. కాబట్టి వీళ్ళని కథం చేస్తే తప్ప భయభ్రాంతులకు గురి చేయడం సాధ్యం కాదు. అందుకని బందగి కథం చేసింది కూడా వీళ్ళ విష్ణు రామచంద్రాయుడు ఉండాలి. మరి ఆ సందర్భంగా జనం భయపడ్డరా తిరగబడ్డరా? భయపడ్డ వాళ్ళు భయపడ్డరు, తిరగబడ్డ వాళ్ళు తిరగబడ్డరు. ఆ ఇన్సిడెంట్ తోని మరింత చైతన్యయుతమైన పోరాటాలు చేసేది తప్ప ఏం వెనకపోలేదు. అందుకనే బందకి చంపటం అంటే అర్థం ఏంటి? ముస్లిమే కదా. ఒక ముస్లింకి అన్యాయం జరిగితే కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకుంటే అతన్ని చంపటం అంటే మరి ముస్లిం రాజ్యం అయినప్పుడు, ఒక ముస్లిం అయినప్పుడు ముస్లిం చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంతేకాదు, షాయిబుల్లా ఖాన్ ఉన్నాడు. షాయిబుల్లా ఖాన్ ఆ రోజుల్లో పత్రికలు పెట్టి ఆ పత్రికను చాలా సార్లు మూసేయించండి నిజాం రాజు రజాకార్లు. ఇమ్రోజ్ పత్రిక ఈ ఇమ్రోజ్ పత్రిక ఎక్కడ బంద్ పెడితే ఇక్కడ బంద్ పెడితే ఇంకో దగ్గర బంద్ పెడితే ఇంకో దగ్గర పెట్టి మొత్తం రాచరిక పాలనలో ప్రజలు పడుతున్నటువంటి బాధల్ని, అదే రజాకారులు చేస్తున్నటువంటి ఆగడాల్ని, భూస్వాములు చేస్తున్నటువంటి ఆగడాల్ని ఎప్పటికప్పుడు పత్రికల్లో తన కలం ద్వారా వ్యాసాలు రాసి పత్రికలు పంపిణీ చేసినటువంటి షోయబుల్లా ఖాన్. మరి అతను ముస్లిం మేధావి. అతను పెట్టిన పత్రిక చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అట్లాంటి పత్రిక నడిపినటువంటి షోయబుల్లా ఖాన్ని ఇదే నిజాం రాజు గుండాలు, అన్నిటికన్నా ముఖ్యంగా రజాకారులు అతని చేతిని నరికేశారు. చేతిని నరికేసిన తర్వాత రక్తపు ముడుగుల్లో ఉండి హాస్పిటల్ పోయిన తర్వాత 10 రోజులు 10 రోజులకు చనిపోవటం అనేది జరిగింది. మరి వీళ్ళంతా ముస్లిం యోధులు ముస్లిం రాచరికాన్ని, భూస్వామి విధానాన్ని, ముఖ్యంగా రజాకారుల యొక్క రాక్షసత్వాన్ని ఎండగట్టింది ఆ పత్రిక కదా. అదేవిధంగా మగ్దుమ్ మొహియుద్దీన్ ఉన్నాడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు. ఆయన నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు, ఆయన విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిండు. ఒక కమ్యూనిస్ట్ గ్రూపు ఏర్పాటు జరిగింది హైదరాబాద్ లో. ఇప్పుడు మనకు హైదరాబాద్ సౌత్ లో వాళ్ళ పేరు మీదనే ఆఫీస్ ఉన్నది, వాళ్ళ పేరు మీద ఆఫీస్ ఉన్నది. అందుకనే హైదరాబాద్ మహానగరంలో కూడా అనేక మంది ముస్లిం మేధావులు కమ్యూనిస్ట్ పార్టీలో చేరటం, అదేవిధంగా సామాజిక సంఘాల్లో ఉండటం, చదువు వాళ్ళకి చదువు నేర్పటం, చైతన్యం నేర్పటం హైదరాబాద్ లోనే జరిగింది. చాలా మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం కుటుంబాలు ఆదరించి, గౌరవించి, దాసి రహస్యంగా నిలబెట్టినటువంటి చరిత్ర కూడా హైదరాబాద్ మహానగరానికి ఉన్నది. అట్లా అందుకనే అది రాచరిక వ్యతిరేకానికి జరిగినటువంటి పోరాటం. ముఖ్యంగా భూస్వాములు, గ్రామాల్లో ఉన్నటువంటి భూస్వాముల యొక్క దౌర్జన్యం, దోపిడీ, అరాచకం భరించలేక దున్నేవాడికే భూమి కావాలని నినాదం కమ్యూనిస్టులు తీసుకున్నారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం అది. ఆ పోరాటం, మరి ఈ పోరాటానికి ఎదురు తిరుగుతున్న వాళ్ళు ఎవరు? భూస్వాములు. ఆ భూస్వాములకు ఆ ధైర్యం ఎట్లొచ్చింది? ఆ భూస్వాములు దోపిడీ చేయడానికి కారణం ఎవరు, కారకులు ఎవరు అంటే నైజాం రాజు. నైజాం రాజు అండ చూసుకొని, నైజాం రాజు యొక్క బలం చేత గ్రామాల్లో భూస్వాములు పేదవాళ్ళని వెట్టి చాకిరీ చేయించుకొని వాళ్ళు బాగా బలిసిపోయి పన్నులు వసూలు చేసి రాజు కట్టేవాళ్ళు. అందుకని దీనికి మూలం ఎక్కడుంది? భూస్వాముల యొక్క దోపిడీ మూలం ఎక్కడ? ఈ దౌర్జన్యాలకు మూలం ఎక్కడ? వెట్టి చాకిరికి మూలం ఎక్కడ? అంటే ఈ మూలం రాచరిక పాలన. ఈ రాచరిక పాలన పోకుండా, రాజు పోకుండా ఈ భూస్వాముల దోపిడీ పోదు, ఈ భూస్వాముల దౌర్జన్యం పోదు. కాబట్టి ఈ మూలాన్ని మనం దెబ్బ కొట్టకుండా ఈ సమాజంలో మార్పు రాదు. కాబట్టి భూస్వామ్య వ్యవస్థ రద్దు కావాలి, రాచరిక వ్యవస్థ రద్దు కావాలి. రాచరిక వ్యవస్థ రద్దు అయితే భూస్వామ్య విధానం రద్దయితది. భూస్వామ్య విధానం రద్దయితే దున్నేవాడికి భూమి వస్తుంది. దున్నేవాడికి భూమి వస్తే పేదలకు స్వేచ్ఛ దొరుకుద్ది. అప్పుడు ఈ తెలంగాణలో సమసమాజం ఏర్పడాలి. సమసమాజం ఏర్పడాలంటే కమ్యూనిస్టులు అధికారం మీదకి రావాలి. మీరు అన్న అందుకనే కమ్యూనిస్టులు అధికారం మీదకి రావాలంటే
భూస్వామ్య విధానం రద్దు కావాలంటే రాజులు పోవాలి తప్ప మరొక మార్గం లేదు. అదే మీరు అన్నట్టు మీరు చెప్పిన చరిత్ర అంతా ఒక రోమాలు నిక్కబడిచేలాగా మీరు చెప్తుంటే ఆ చరిత్ర ఒళ్ళు గగుర్పొడిచేలాగా ఉన్న చరిత్ర, ఆ పోరాటం మీలాంటి మేధావులు లేదు పొలిటికల్ లీడర్ అనేక మంది పోరాటం గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. మరి ఆ పోరాటంలో కమ్యూనిస్టు పోరాటాలు లేకపోతే మీ కమ్యూనిస్టులు ఏం సాధించి పెట్టారు తెలంగాణకు? ఏమేమి సాధించి పెట్టారు అంటే ఏం చెప్తారు? కమ్యూనిస్టుల పోరాటాలు లేకపోతే నైజాం రాజు పోయేవాడు కాదు, రాచరిక పాలన అంతం అయ్యేది కాదు. తర్వాత ఆ పోరాటాల ఫలితంగా సుమారు ఒక 3 లక్షల ఎకరాల భూములు కమ్యూనిస్టులు ఆ రోజుల్లోనే పేదలకు పంపిణీ చేశారు. దాదాపు 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి. అప్పటికి భూస్వాములను తట్టాపుట్ట జరుగుకొని హైదరాబాద్ వచ్చేసింది. ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు, భూములు వ్యవసాయం చేసుకున్నారు, ఆ భూములు అనుభవించారు, ఎక్కడికక్కడికి భూములు అద్దులు బాతుకున్నారు. ఒక స్వేచ్ఛ దొరికింది, పోరాడే ఒక చైతన్యం పెరిగింది, అది చాలా ఉపయోగం జరిగింది. తద్వారా రాచరికం అంతమైన తర్వాత అనేక చట్టాలు కూడా వచ్చినాయి. కాంగ్రెస్ అధికారం మీకు వచ్చిన తర్వాత చట్టాలు కూడా వచ్చినాయి. అయితే నైజాం రాజు లొంగిపోవడానికి కారణము కమ్యూనిస్టుల ఉద్యమాల ఫలితంగానే నైజాం రాజు లొంగిపోవడానికి కారణం అయింది. పటేల్ సైన్యము గల్లా బట్టి గొంతు బట్టి మెడ బట్టి కింది పంపించారు అనేది సినిమా చూపిస్తున్నారు. అది కూడా వక్రీకరణ. అయితే కమ్యూనిస్టుల పోరాటాల వల్ల నైజాం ఖజానా ఖాళీ అయింది. ప్రజలు ఎదురు తిరుగుతున్నారు, రజాకారుల్ని తరుగుతున్నారు, గ్రామాల్లో భూస్వాముల్ని తరివేసినారు, భూములు పంపిణీ చేసుకున్నారు. ఈ చివరి దశకు వచ్చింది, ఖజానా దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఇంకా ఎక్కువ కాలం వస్తే రాచరిక పాలనలో కమ్యూనిస్టు పార్టీ అధికారం మీదకి వస్తుంది అనే ఒక స్టేజ్ రావటం అనేది జరిగింది. ఎందుకంటే అప్పటికి చైనాలో 1948లో అక్కడ వాళ్ళు స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నారు. 1947లో మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత నైజాం రాజు నేను భారతదేశంలో విలీనం కాను, నాదొక సంస్థానం, నాదొక రాజ్యం, నా రాజ్యం నాకు ఉండాలి అని ఐక్యరాజ్యసమితి లెటర్ పెట్టిండు. లెటర్ పెట్టి తన సంస్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయటం అనేది జరిగింది. అనేక సంస్థానాలు విలీనమైనవి, కానీ ఈ సంస్థానం విలీనం కాలేదు. విలీనం కానప్పుడు కేంద్రంలో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ అంటే కాంగ్రెస్ పార్టీలో హోమ్ మినిస్టరే. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ప్రభుత్వం అంతా కూర్చొని ఇప్పుడు గనక ఇతన్ని లొంగ తీసుకోకపోతే ఇది రానున్న రోజుల్లో ఇది కమ్యూనిస్టు కేంద్రంగా మారిపోద్ది, ఇది మరింత ప్రమాదం అనే ఆలోచనలు జరిగినాయని ఆ రోజుల్లో ఉన్నటువంటి చరిత్ర చెప్తున్నది. ఎందుకైనా మంచిది ఇతను లొంగ తీసుకొని ఇందులో కలిపేసుకుంటే ఇది భారతదేశంలో విలీనం అయిపోతే మనకు సమస్య పరిష్కారం అయిద్దనే ఉద్దేశంతో అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యాన్ని దించాడు. సైన్యాన్ని దించిన 3 రోజులకే లొంగిపోయాడు. లొంగిపోవటం కూడా షరతులతో లొంగిపోయాడు. అయితే మీ కమ్యూనిస్టుల మీద ఉన్న విమర్శ ఈ సందర్భంగా, మరి భారత సైన్యమే నిజాంను లొంగ తీసుకున్న తర్వాత సైన్యానికి వ్యతిరేకంగా ఎందుకు కొట్లాడారు కమ్యూనిస్టులు? అంటే సైన్యం వచ్చింది, వీళ్ళు రాజీ చేసుకున్నారు. రాజీ చేసుకున్నారు, లొంగ తీసుకోలేదు. రాజీ చేసుకున్నారు. మొదలు నేను లొంగిపోతా, నా పరిస్థితి ఏంటి డిమాండ్స్ అంటే ఆ రోజుల్లో సంవత్సరానికి 50 లక్షల రూపాయలు రాజభరణం ఇయ్యాలి. అప్పుడే తర్వాత తన సైన్యాన్ని ఏమనొద్దు, తన రజాకారులను ఏమనొద్దు. అనేక ఊచకోతలకు కారణమైనటువంటి కాసిం రజీని నేను పాకిస్తాన్ పంపిస్తా, అతని మీద కేసులు పెట్టొద్దు, పైగా నన్నే రాజు ప్రముఖ చేయాలి అని ఇట్లా రాజభరణాలు కేసులు లేకుండా చేసుకోవటం, అతన్ని ఆదరించి అధికార
పీట మీద కూర్చోబెట్టడం, రకరకాల సౌకర్యాలన్నీ పొందిండు. వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకోకుండా, వాళ్ళ భూములు స్వాధీనం చేసుకోకుండా అట్లాంటి రాజీ చేసుకొని ఆయన లొంగిపోవటం అనేది జరిగింది. లొంగిపోయిన తర్వాత రాజ్ ప్రముఖ ఆయనే ఉన్నాడు. రాజ్ ప్రముఖ్ ఎన్నికలయ్యేదాకా అంటే 48 సెప్టెంబర్ 17న ఆయన లొంగిపోతే 52 దాకా ఆయనే ప్రముఖ్. మన మొదటి ముఖ్యమంత్రిని ఆయనే ప్రమాణ స్వీకారం చేయించండిగా. నిజామే మన ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించాడు ఉస్మాన్ అలీ ఖాన్. అయితే ఎప్పుడైతే ఈయనే రాజ్ ప్రముఖ్ అయిండో, రాజ్ ప్రముఖ్ అయిన తర్వాత కమ్యూనిస్టుల యొక్క పోరాటాల ద్వారా పంచుకున్నటువంటి భూములన్నీ మళ్ళీ హైదరాబాద్ లో ఉన్నటువంటి భూస్వాములంతా ఊర్లలోకి పోయి పేదలకు పెంచినటువంటి భూములన్నీ వాళ్ళ గుంజుకోవడం మొదలుపెట్టారు. పైగా కమ్యూనిస్టు నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో వేటాడి వెంటాడి చంపించే కార్యక్రమం పెట్టుకున్నారు. ప్రజల్ని బెదిరించి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల యొక్క ఆచూకి చెప్పకపోతే వాళ్ళు చిత్రహింసలు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఒక మాట చెప్పాలంటే, నైజాం కాలంలో, రజాకారుల కాలంలో 1500 మందిని చంపితే నైజాం రాజు లొంగిపోయి భారతదేశంలో విలీనం అయిన తర్వాత ఈ భూస్వాములు మళ్ళీ పెట్టరేగిపోయి పేదలకు పంచినటువంటి భూములన్నీ గుంజుకుంటున్నటువంటి క్రమంలో, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను చంపుతున్నటువంటి క్రమంలో లాభం లేదు, ఈ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే మనం పంచినటువంటి భూములు పేదలకు దక్కవు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రాణాలతో నిలబడాలంటే, ఈ భూములు కాపాడబడాలంటే ఈ పోరాటాన్ని మళ్ళీ కొనసాగించాల్సిందే అని 1951 దాకా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అధికారం మీదకి వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సేనలు, హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన పేరు వాడుతున్నాం, జవహర్లాల్ నెహ్రూ కాలమే సైన్యాలు, నెహ్రూ సైన్యాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పోరాటం చేసింది. ఈ పోరాటంలో 2500 మంది కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చనిపోవటం అనేది జరిగింది. అంటే మొత్తం నైజాం రాజ్యంలో రజాకారుల కాలంలో 1500 మంది చేస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్ కాలంలో 2500 మంది కమ్యూనిస్టు యోధుల్ని చంపేసింది. అట్లాంటి దుర్మార్గమైన పరిపాలన జరిగింది. అందుకని 51 తర్వాతనే అప్పుడు పివి నరసింహారావు లాంటి వాళ్ళు చొరవ చేసి కొన్ని రాయితీలు, భూ సంస్కరణలు అమలు చేస్తున్నారు. దీని ఆధారంగా భూ సంస్కరణలు ఏంటి వచ్చినాయి, దేశం మీద ఎలాంటి ప్రభావం చూపించినాయి అంటే, ఇప్పుడు భూస్వామ్య విధానం రద్దయింది, వెట్టి చాకిరి రద్దయింది, జీవో వచ్చింది. వెట్టి చాకిరి చేయించుకోవడానికి వీలు లేదు. వెట్టి చాకిరి చేయించుకుంటే శిక్ష, జరిమానా ఏమి పెట్టారు. ఒక చట్టం వచ్చింది, వెట్టి చాకిరి నిర్మూలన చట్టం, భూస్వామ్య విధానం రద్దు చట్టం. ఈ చట్టాలు వచ్చిన తర్వాత కొంత స్వేచ్ఛ దొరికింది. భూస్వాములు పేదలకు పంపిణీ చేసినటువంటి భూములన్నీ ఎవరి భూములు వాళ్ళకి ఇవ్వటానికి కొంత ప్రయత్నం అనేది జరిగింది. దాని కూడా చాలా పెద్ద పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల ఫలితంగా భూములు కొన్ని పేదలకు దక్కినాయి. కాలక్రమేణా భూ సంస్కరణల చట్టాలు, తర్వాత ఇనాందారుల చట్టాలు, కౌలుదారుల చట్టాలు, రకరకాల చట్టాలు రావటం కొంత ఊరట కలిగింది. స్వతహా గ్రామాల్లో సంఘాలు పెట్టుకునే స్వేచ్ఛ వచ్చింది. ప్రజల్ని చైతన్యవంతం చేసే సభలు పెట్టే స్వేచ్ఛ వచ్చింది. కొన్ని గ్రామాల్లో స్కూళ్ళు ఓపెన్ అయినాయి, బళ్ళకు పోయే స్వేచ్ఛ వచ్చింది. ఏదన్నా ప్రజలకు కొంత స్వేచ్ఛ దొరికింది కదా. ఆ స్వేచ్ఛ ద్వారా మరిన్ని హక్కులు సాధించుకోవడం కోసం కమ్యూనిస్టులు మరిన్ని పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 1952 ఎన్నికల్లో తెలంగాణలో రాజ్యమే వస్తుంది అనుకున్నారు.
అనేక అవకాశాలు పత్రికల్లోనైతే సుందరయ్య గారు ముఖ్యమంత్రి అవుతాడు, చంద్రరాజేశ్వరరావు గారు హోమ్ మినిస్టర్ అవుతాడని పత్రికల్లో కథనాలు ఆ రోజుల్లో ఉన్న పత్రికలు తిరిగేస్తే అవపడుతున్నటువంటి వాస్తవాలు. అందుకని ఆ కమ్యూనిస్టులు మళ్ళీ అధికారం మీదకి రాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నానా రకాల అబద్ధాలు చెప్పి దుష్ప్రచారాలు చేసి కమ్యూనిస్టులు అధికారం మీదకి వస్తే భూములన్నీ పంపిణీ చేస్తారు, భార్యలందరినీ కూడా సమానం చేస్తారు, భూస్వాముల భార్యల మెడల మీద కాడి పెట్టి వ్యవసాయం చేపిస్తారు, భూస్వాముల మెడల మీద కాడి పెట్టి దున్ని భూములు పంపిణీ చేస్తారు. ఇట్లా భయంకరమైనటువంటి దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. లేకపోతే కమ్యూనిస్ట్ అధికారం మీదకి వచ్చేవాళ్ళు కదా. అందుకని పార్లమెంట్ లో కాంగ్రెస్ తర్వాత కమ్యూనిస్టుల ప్రతిపక్షం, సుందరయ్య గారే ప్రతిపక్ష నాయకుడు అఖిల భారత స్థాయిలో. అయితే మీరు ఇంత చరిత్ర ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు మీ చరిత్ర చెప్పుకోవడంలో ఫెయిల్ అవుతారు? ఏం చరిత్ర లేదని మీరే అంటున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మొత్తం అదే, ఇక మేము లేకుంటే దేశం చరిత్ర లేదు అని ప్రతి వాళ్ళకి సంబంధం లేని పటేల్ ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేసిండు. అదే పటేల్ ను వాళ్ళు నెత్తి మీద వేసుకుంటారు. తెలంగాణ ఉద్యమం సంబంధించిన వాళ్ళకి చరిత్ర లేదని మీరు అంటారు, చరిత్ర పుస్తకాలు కూడా చెప్తున్నాయి. కానీ వాళ్ళు దీనికి వచ్చి లీడింగ్ చేసి ప్రయత్నం చేసి దీంట్లో ఒక విచ్ఛిన్నం చేసే విధ్వంసకరమైన ఆలోచనలతోటి స్పీచ్లు మాట్లాడుతున్న వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో మీ కమ్యూనిస్టులు ఎందుకు మీ చరిత్రను చెప్పుకోలేకపోతారు? ఎక్కడ ఫెయిల్యూర్ ఉంది? కమ్యూనిస్టులు చరిత్ర చెప్పట్లేదు అనేది కరెక్ట్ కాదు. కమ్యూనిస్టులు చరిత్ర చెప్తున్నారు, ఆ రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రచార యంత్రాంగం, పరిపాలన యంత్రాంగం అది వాళ్ళ చేతుల్లో ఉన్నది కాబట్టి వాళ్ళు చేసే ప్రచారానికి ఎక్కువ ప్రభావితం అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయినా తెలంగాణలో బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం అది ఫేక్ ప్రచారం తప్ప వాస్తవమైంది కాదు. కాబట్టి అంత పెద్ద వాళ్ళు చెప్పినంతగా నమ్మింది ఎవరు లేడు ఇక్కడ. అందుకని తెలంగాణలో ఎన్నాళ్ళు బీజేపీ వాళ్ళు కథలు పడ్డా వాళ్ళ కథలు నమ్మే పరిస్థితులు జనం ఉండరు. ఎందుకంటే మరి సీట్లు ఓట్లు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో ఉన్నటువంటి భూస్వాములే కొత్త తరం, కొత్త పద్ధతుల్లో భూస్వామ్య విధానం అమలు జరుగుతున్నది. ఆ భూస్వాముల స్థానంలో పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చింది, కార్పొరేట్ వ్యవస్థ వచ్చింది. తద్వారా పదవులన్నీ వాళ్ళ చేతుల్లోకి వచ్చినాయి, మళ్ళీ భూములన్నీ వాళ్ళ చేతుల్లోకి పోయినాయి, అధికార పదవులు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అదేవిధంగా విద్యా సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, అదేవిధంగా ఆర్థిక రంగాలకు సంబంధించినటువంటి అన్ని వనరులు వాళ్ళ చేతుల్లోకి వచ్చినాయి. అందుకని సాధారణమైన వాడు ఎన్నికల్లో గెలవగలిగిన పరిస్థితులే లేకుండా పోయినాయి. అందుకే నిజంగా ప్రజలకు సేవ చేసేవాడు ఎవరన్నా గెలుస్తున్నాడా అంటే గెలిచే పరిస్థితులు లేకుండా పోయినాయి. అందుకనే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే వ్యవస్థలో కొన్ని మార్పులు వచ్చిన వాడు నిజం, కానీ అంటే రూపం మారింది కానీ సారం మారలే. సారం అదే సారం, కాకపోతే రూపం మాత్రం చాలా బాగుంది అనిపించే పద్ధతుల్లో జరుగుతున్నది. సారం మాత్రం అదే దోపిడి, అదే పద్ధతి, అదే కొనసాగుతున్నటువంటి. మరి జనానికి అర్థం అవడెట్లా? దానికోసం మీ పార్టీలు, మీ కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేస్తున్నాయి? అసలు ఏంది మీ భవిష్యత్తు లక్ష్యం ఏంది? జనం అంతా ఎట్లా చైతన్యంగా సందర్భంగా ఈ చారిత్రక దినం సెప్టెంబర్ 17 పోరాట దినం, రైతాంగ సాయుధ పోరాట దినం సందర్భంగా ఈ కమ్యూనిస్టులు జనాలకు ఏం చెప్తారు? అందుకనే చాకల ఐలమ్మ వర్ధంతి నుంచి మొదలు పెడితే విలీన దినోత్సవం, ఇది సెప్టెంబర్ 17 భారతదేశంలో విలీనమైన దినోత్సవం 17 దాకా ఈ వారోత్సవాలు జరుపుతున్నాం. ఈ వారోత్సవాల్లో ఎక్కడెక్కడ ఉద్యమ కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని చంపి ఇబ్బందులు పెట్టిండ్రో, ఎక్కడెక్కడ స్తూపాలు ఉన్నాయో, ఒక ముఖ్యమైనటువంటి కేంద్రాలల్లో అన్ని కేంద్రాల్లో సభలు, సమావేశాలు, కళారూపాలు ప్రదర్శిస్తూ ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి,
ఆ రోజుల్లో ప్రజలు ఎట్లాంటి బాధలు పడ్డరు, ఎట్లా అనుభవించారు, ఆ రోజుల్లో భూస్వాములు ప్రజాకారులు ఎట్లాంటి దౌర్జన్యాలు కొనసాగించారు అనే విషయాలన్నీ కూడా కళారూపాల ద్వారా చెప్తున్నాం, పాటల రూపకంగా చెప్తున్నాం, ఉపన్యాసాల రూపకంగా చెప్తున్నాం. ప్రజల నుంచి మంచి ఆదరణ కూడా వస్తున్నది. అందుకని ఇప్పుడున్నటువంటి ప్రజల్లో కూడా ఆ చైతన్యం రగులుతున్నది. ఇప్పుడున్న పద్ధతులు, కొత్త తరహాలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు కూడా జరుగుతున్నాయి. జరగట్లేదు అనేది కరెక్ట్ కాదు. నాకు ఒకటి జ్ఞాపకం వస్తున్నది. బహుశా 23-24 సంవత్సరాల క్రితం భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు తన ఆత్మకథ రాశాడు. అంటే తెలంగాణ ఆర్మ్స్ స్ట్రగుల్లో భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు కూడా చాలా ప్రముఖమైన పోరాటంలో ఆయన, అదే విధంగా కాచం కృష్ణమూర్తి గారు, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు, ఆరుట్ల కమలాదేవి గారు వీళ్ళు చాలా కీలకమైన పాత్ర నిర్వహించారు. తర్వాత స్వరాజ్యం గారు, ఇట్లాంటి వాళ్ళంతా ఆ పాత్ర నిర్వహించిన దాంట్లో ఉన్నారు. వీళ్ళంతా ప్రోత్సహించిన దాంట్లో. అయితే ఆయన పుస్తక రిలీజ్ కార్యక్రమానికి ఆరుద్ర గారు వచ్చారు. ఆరుద్ర గారు ఆ రోజు ఉపన్యాసం ఇచ్చింది ఏంటంటే, అప్పుడు నేను పార్టీ జిల్లా సెక్రటరీ, నల్గొండ జిల్లా సెక్రటరీ. ఆయన ఉపన్యాసం ఏంటంటే, ఇప్పుడు ఉద్యమాలు చేయాలంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి బాధలు, ఆ రోజుల్లో ఉన్నటువంటి కష్టాలు లేవు కదా, మీరు చేసినటువంటి మేము ఏం చేస్తామని అనేవాళ్ళు ఉన్నారు యువకులు. ఇది చాలా తప్పు. ఆ రోజుల్లో మేము చీకటికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం, కానీ ఇప్పుడు కటిక చీకటి ఉన్నది. ఇప్పుడు చీకటి కాదు, కటిక చీకటి ఉన్నది. అప్పటికన్నా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అప్పుడేమో డైరెక్ట్ ప్రభావం చూపించేది, ఇప్పుడు కనిపించది, కళ్ళకు అవుపడినటువంటి దోపిడీ కొనసాగుతున్నది. అదేవిధంగా సామాజిక న్యాయం అట్టడుగున పడిపోతున్నది, సామాజిక అంతరాలు పెరిగిపోతున్నాయి. అందుకనే ఇప్పుడు కటిక చీకటి అమలు జరుగుతున్నది. ఈ తరం కటిక చీకటికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అధైర్యపడొద్దు, ధైర్యంగా జైలు చేయండి, ధైర్యంగా ఈ కటిక చీకటికి వ్యతిరేకంగా పోరాటం చేయండి అని ఆ మహానుభావుడు ఉపన్యాసం ఇచ్చాడు. అందుకని నేను అప్పుడప్పుడు ఈ విషయాన్ని చెప్తుంటా. ఇప్పుడు కూడా ఏమంటుంటారు, అవ్వాలి మీరు చేసింది, మా వయసులో ఉన్న వాళ్ళతోనే అంటుంటారు, అరే మీరు 50 ఏళ్ల కింద ఆ ఉద్యమాలు చేశారయ్యా, ఇప్పుడు ఏం చేస్తాం, ఎవడు పైసలు ఇస్తే వానికి, ఎవడు దాపిస్తే వానికి, జనం ఇట్లా పోతున్నారు, ఏం చేయాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు మన దగ్గర. ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, చాలా తప్పుడు ఆర్గ్యుమెంట్. అట్లాంటి భ్రమలకు పోవద్దు. మీరు కిందికి వెళ్ళండి, ప్రజల యొక్క జీవితాలను అధ్యయనం చేయండి, పరిపాలన విధానాలు అధ్యయనం చేయండి, కష్టాల్లో ఉన్న ప్రజలకి అండగా నిలబడండి. ఇవాళ కూడా ప్రజలు ఆదరిస్తారు, గౌరవిస్తారు, ఇబ్బంది లేదు, ఉద్యమాలకు సిద్ధంగా అని మా తరం వాళ్ళు, ఈ తరం వాళ్ళకు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. మేము ఆ రోజుల్లో డైరెక్ట్ గా ఆ ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళం కాదు, అప్పుడు పుట్టిన వాళ్ళం కూడా కాదు. నేను 1954లో పుట్టిన, ఇప్పుడు 71 రన్నింగ్ నాకు. కానీ మేము ఆ ఛాయలు అనుభవించిన వాళ్ళం, పటేల్ పట్వారి వ్యవస్థని చూసిన వాళ్ళం, వాళ్ళ బాధలు అనుభవించిన వాళ్ళం. రామారావు గారు వచ్చిన తర్వాత తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థ రద్దయిపోతేనే ఓ మహానందంగా ప్రజలు పండుగ చేసుకున్నటువంటి పరిస్థితులు చూసినాం మేము. అందుకనే ఆ అనుభవాల్ని మేము కొంత చూసినాం, ఆ సారాంశాన్ని. ఇప్పుడు ఆ సారాంశం రూపం మారింది, సారం మారలేదు. అందుకనే ఇప్పుడున్నటువంటి పాలక పక్షాలు కూడా అవే పద్ధతులు అనుసరిస్తున్నాయి, భూస్వామి విధానాలని అనుసరిస్తున్నాయి, పెట్టుబడిదారు విధానాలను ప్రోత్సహిస్తున్నాయి. అందుకనే ఈ విధానాల ఫలితంగా పడుతున్నటువంటి బాధలు, కష్టాలు ఎవరైతే పడుతున్నారో, ఏ ప్రజలైతే ఇబ్బందులకు గురవుతున్నారో, ఆ ఇబ్బందుల్ని ఐడెంటిఫై చేసి దానికి తగిన విధమైనటువంటి డిమాండ్స్ ని రూపొందించి ప్రజా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ అనేక ఉద్యమాలు చేస్తున్నది. కొంతమంది అన్నది ఏంటంటే, తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ అధికారం మీదకి వచ్చిన తర్వాత ఉద్యమాలు చేయలేదని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. లేదు లేదు, అప్పుడు చేసినాం, కేసీఆర్ కాలంలో చేసినాం. ఒక మాట చెప్పాలంటే, కేసీఆర్ అధికారం మీద ఉన్న 10 ఏళ్ళు
సిపిఎం పార్టీ చేసినంత ఉద్యమాలు ఎవడు చేయలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ప్లస్ ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఎం పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ అధికారం మీదకి వచ్చింది. ఇదేం కొత్త ఏం కాదు. ఇదివరకు 40 ఏళ్ళు ఈ రాష్ట్రం అధికారం ఎలగబెట్టినటువంటిదే. ఈ వీళ్ళు కూడా అదే కోవలో ఉంటారు తప్ప అంతకన్నా భిన్నంగా వ్యవహరిస్తున్న ఆశ ఆలోచన ఏమీ లేదు మాకు. అందుకనే ఈ 9 నెలల కాలంలో ఇప్పటికే అనేక ఉద్యమాలు ప్రారంభమైనాయి. భవిష్యత్తులో వాళ్ళు మంచి పని చేస్తే సపోర్ట్ చేస్తాం, ప్రజలకు ఉపయోగపడితే సపోర్ట్ చేస్తాం. కానీ ప్రజలకు వ్యతిరేకంగా పాత పద్ధతుల్లో భూస్వామ్య విధానానికి అనుగుణంగా పెట్టుబడిదారులకు అనుగుణంగా వాళ్ళ పరిపాలన కొనసాగితే ఖచ్చితంగా ప్రజల పక్షంగా ఉంటాం, పేదల పక్షంగా ఉంటాం. ఖచ్చితమైన సమరశీల ఉద్యమాలు మేము కొనసాగిస్తాం. అక్కడ ఏ రాజీ లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ చెరపల్లి గారు. ప్రజలారా విన్నారు కదా, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆనాడు జరిగిన పోరాటాలు, త్యాగాలు, వాటి ఫలితాల మీదనే ఈనాటి చైతన్యం వచ్చిందని, అదేవిధంగా అనేక భూ సంస్కరణలు కూడా ఈరోజు రావడానికి, బ్రతుకులు కొద్దిగా మెరుగుపడడానికి కారణం ఏందని చెప్పేసి చెరపల్లి సీతారాములు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఒక ముఖ్యమైన అంశం మీ ముందు పెట్టినారు. అదేంటంటే ఒక చీకటికి వ్యతిరేకంగా ఆనాడు ఫైటింగ్ జరిగింది, కానీ ఇప్పుడు కటిక చీకటి ఉంది. దానికి వ్యతిరేకంగా కొట్లాడాల్సిన, చైతన్యపడాల్సిన, ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెరపల్లి గారు అన్నారు. మరి ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలేనా? మీరేమనుకుంటున్నారు? మీ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటర్.